హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబడినటువంటి నేపథ్యంలో అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ అయింది. దీనిలో పేపర్ 1కి సంబంధించినటువంటి సమాధానాలని నేను మీకు చూపించాలని నేను భావిస్తున్నాను. ఇప్పుడు దానిలో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఈ క్వశ్చన్ పేపర్లు మనం చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో మొత్తం 150 క్వశ్చన్స్. ఫస్ట్ పేపర్ 1 ఒకటే చెప్తున్నానండి నేను ఈరోజు. పేపర్ 1లో క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ ఇచ్చాడు, కానీ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో మొదటి క్వశ్చన్ 2024 మార్చిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మిషన్ దివ్యాస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించింది అని ఒక స్టేట్మెంటు. సెకండ్ స్టేట్మెంటు, ఈ నూతన అగ్ని-5 క్షిపణి బహుళ స్వతంత్ర లక్ష్యఛేదన పునఃప్రవేశ వాహనం అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికను కలిగి ఉంది, అంటే MITR సాంకేతికను కలిగి ఉంది. అలాగే ఈ MITR సాంకేతికత ఉన్నటువంటి మొదటి దేశం భారతదేశం. అగ్ని-5 ఒక క్రూయిజ్ క్షిపణి. దీనిలో సరైన సమాధానం ఎంపిక చేయము అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. అది ఎక్కడంటే మన ఈ మధ్యకాలంలోనే ఏకలవ్య నుంచి ఏకలవ్య 2024 జనవరి నవంబర్ బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. అది నవంబర్ 9న అంటే జనవరి నుంచి నవంబర్ వరకు వచ్చినటువంటి మొత్తం మ్యాటర్ని జనవరి 9న రిలీజ్ చేయడం జరిగింది. ఇదే ఈ బుక్. ఈ బుక్లో మీ అందరి దగ్గర ఆల్రెడీ మీ చాలామంది దగ్గర ఆ బుక్ కొనుక్కున్నారనే విషయం నాకు తెలుసు. మేము కూడా చాలామంది దగ్గర పంపించాం. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 259 ఒక్కసారి ఓపెన్ చేయండి. దీనిలో ఈ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 259 ఓపెన్ చేస్తే మిషన్ దివ్యాస్త్ర గురించి మనం ఏ విధంగా దాని క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. పేజ్ నెంబర్ 259 పేజ్ నెంబర్ తీస్తే మీకు సంబంధించినటువంటి ఆన్సర్ క్లియర్గా మీకు కనిపిస్తుంది. 259 పేజ్ నెంబర్ 259. దీనిలో చూడండి మిషన్ దివ్యాస్త్ర. దీనిలో మీకు క్లియర్గా చూస్తున్నారు. మిషన్ దివ్యాస్త్ర గురించి ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. దీనిలో మీకు పేజ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. ఇదిగో మిషన్ దివ్యాస్త్ర. ఈ మిషన్ దివ్యాస్త్రలో చూడండి ఏ విధంగా ఇచ్చాను నేను. మిషన్ దివ్యాకి సంబంధించినటువంటి మొత్తం ఆన్సర్ అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. మిషన్ దివ్యాస్త్ర. దీనిలో మిషన్ దివ్యాస్త్రలో భాగంగా రూపొందించిన ఏ మిస్సైల్ను ఇటీవల భారతదేశం విజయవంతంగా పరీక్షించింది? అగ్ని-5. ఇటీవల అగ్ని-5 మిస్సైల్ను భారతదేశం ఎప్పుడు ప్రయోగించింది? 2024 మార్చి 11. దివ్యాస్త్రలో భాగంగా రూపొందించిన ఏ వాహనం నుంచి అగ్ని-5 మిస్సైల్ని ఇటీవల పరీక్షించడం జరిగింది? మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ, MIRV టెక్నాలజీ. ఇదే పాయింట్స్ని మన క్వశ్చన్లో రావడం జరిగింది. ఈ MIRA టెక్నాలజీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఒకే మిస్సైల్ ద్వారా వేరువేరు లక్ష్యాలను ఛేదించగల వార్ హెడ్ను ప్రయోగించవచ్చు. ఓకే. అలాగే ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అగ్ని-5 మిస్సైల్ ఏ రకానికి చెందిన మిస్సైల్? ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్, ICBM. చూసారండి ఎంత క్లియర్గా ఇచ్చాము మనం. ఇది ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్, ఇంకేమాత్రం డోకా లేదండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది మనం దీనిలో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందంటే ఎగ్జాక్ట్ దీన్ని చూసే ఇచ్చినట్టుగా ఎగ్జాక్ట్గా పాయింట్ వచ్చింది. దానికి సంబంధించిన ఆన్సర్ మీకు ఆల్రెడీ మీకు అర్థమైపోయిన విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది ఫస్ట్ క్వశ్చన్లో పర్ఫెక్ట్గా ఆ 4 సంబంధించిన ఆన్సర్లు కూడా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే దీనిలో మనకు సెకండ్ క్వశ్చన్ మీకు చెప్తానండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెమికాన్ ఇండియా 2024 గురించి ఈ క్వశ్చన్ అడిగాడు. అది పేజ్ నెంబర్ 278 తీయండి. పేజ్ నెంబర్ 278. ఇది మీకు సాఫ్ట్ కాపీ చూపిస్తున్నానంటే మీ దగ్గర ఆల్రెడీ చేతిలో మీకు బుక్స్ ఉన్నాయి కాబట్టి ఆ బుక్స్లో మీరు ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 278. నేను 278 పేజ్ నెంబర్ తీస్తున్నానండి. పేజ్ నెంబర్ 278 మీరు ఓపెన్ చేసినట్లయితే సెమికాన్ ఇండియా అనేది ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఇది వచ్చిందండి సెమికాన్ ఇండియా 2024. సెమికాన్ ఇండియా 2024 అనేది ఎంత క్లియర్గా మనం ఇచ్చామో ఒక్కసారి మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన ఆన్సర్ డైరెక్ట్గా క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందో కూడా మీరు క్లియర్ చెప్పచ్చు. మీరు దీనిలో ఆన్సర్ కూడా మీకు ఎంత క్లియర్ అని మీకు చెప్తాను చూడండి. దీనిలో ఎలా ఇచ్చాడంటే సెమికాన్ ఇండియా ఇటీవల సెమికాన్ ఇండియా 2024 ఎక్కడ నిర్వహించబడింది? ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఇటీవల సెమీకాన్ ఇండియా 2024 ఎప్పుడు నిర్వహించింది? 2024 సెప్టెంబర్ 11 నుంచి 13 మధ్య. ఏ లక్ష్యంతో సెమీకాన్ ఇండియా చేశారు? సెమీ కండక్టర్లను అభివృద్ధిపరిచే రంగంలో ఉన్న నాయకులు, సంస్థలు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య అనుబంధం పెంచాలనే ఉద్దేశంతో సెమీకాన్ ఇండియా 2024 ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు? SEME, సెమీ అనే దాని ఆధ్వర్యంలో. ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని సెమీకాన్ ఇండియాలో మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇదే డైరెక్ట్గా ప్రశ్న రూపంలో మనకి ఇప్పుడు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ అది రెండో క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ దొరికింది. నెక్స్ట్ ప్రశ్న, శ్రీలంక అధ్యక్షత ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఆయన యొక్క పార్టీ అడిగాడు, పొలిటికల్ పార్టీ పేరేంటి అడిగాడు. అది 139 పేజీ నెంబర్లో ఒకసారి ఓపెన్ చేయండి. 139వ పేజీ, 139. ఓకే, 139వ పేజీ మీరు ఓపెన్ చేసినట్లయితే బుక్లో ఉన్నటువంటి 139వ పేజీ ఓపెన్ చేయండి. ఇదిగో 139వ పేజీ మీకు క్లియర్ చూపిస్తున్నానండి. 139వ పేజీ. 139వ పేజీలో శ్రీలంక రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ పడిన అభ్యర్థులు, వారు పొందిన ఓట్ల శాతాలు అని ఒక టేబులర్ ఫార్మ్లో పైన టేబుల్లో పూర్తిగా పేజీ పైన పూర్తిగా ఇచ్చాను. 139 పేజీ నెంబర్లు ఇచ్చాను. దానిలో చూడండి, అరుణ్ కుమార దిశనాయకే ఇప్పుడు గెలుపొందినటువంటి మన శ్రీలంక రాష్ట్రపతి అరుణ్ కుమార దిశనాయకే. ఆయన పొందినటువంటి సీట్లు 55.89. ఆయన ఏ రాజకీయ పార్టీ చెందిన ఆయన? JVP అంటే జనతా విముక్తి పెరుమున, మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్ట్ అనమాట. ఇదే డైరెక్ట్గా ప్రశ్న రూపంలో రావడం జరిగింది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో. ఇది శ్రీలంక రాష్ట్రపతికి సంబంధించినటువంటి క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డులు. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే చాలా ఎక్కువ క్వశ్చన్లు నేను చెప్పాల్సి ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను. ఒకసారి మీరు ఫాలో అవుతారని భావిస్తున్నాను. నెక్స్ట్ ఇది ఆస్కార్ అవార్డుల గురించి అడిగాడండి. ఆ ఆస్కార్ అవార్డుల గురించి టోటల్ డీటెయిల్స్ 60వ పేజీలో ఇచ్చాను చూడండి. 60 పేజ్ నెంబర్ 60. పేజ్ నెంబర్ 60 మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఆస్కార్ అవార్డులు పూర్తి డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. ఆస్కార్ అవార్డులకు సంబంధించింది చూడండి. 96వ అకాడమీ అవార్డులు అంటే ఆస్కార్ అవార్డులు. 96వ అకాడమీ అవార్డులో అత్యధిక ఆస్కార్ అవార్డులు గెలుపొందిన సినిమాగా ఏది నిలిచింది? ఓపెన్ హ్యామర్. చూసారా, ఇది ఒక స్టేట్మెంట్ వచ్చింది. అలాగే 96వ అకాడమీ అవార్డులో అత్యధిక ఆస్కార్లు పొందినటువంటి సినిమా అయిన ఓపెన్ హ్యామర్ ఎన్ని ఆస్కార్ అవార్డు గెలుపొందింది? 7. అలాగే దానిలో బెస్ట్ పిక్చర్ ఓపెన్ హ్యామర్, యాక్టర్ బెస్ట్ యాక్టర్ సిలియన్ ముర్ఫీ, యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ అని మొత్తం ఈ ఆస్కార్ అవార్డుకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే 96వ అకాడమీ అవార్డులకు సంబంధించినటువంటి మొత్తం విజేతలందరి యొక్క లిస్ట్ని కూడా మీకు క్లియర్గా 60వ పేజీలో ఇచ్చాను. దీనికి సంబంధించిన క్వశ్చన్ని డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్ రావడం జరిగిందనమాట. ఈ విధంగా మీరు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని ఇక మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే నోబెల్ ప్రైజెస్. నోబెల్ ప్రైజ్లో చాలా రకాలు ఉంటాయి కదండి. దానిలో ఫిజియాలజీ మీద క్వశ్చన్ అడిగాడు. ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రం. ఫిజియాలజీకి సంబంధించినటువంటి లేదా మెడిసిన్ సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ని ఈరోజు మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, అంటే వేరు వివరాలు కూడా ఇచ్చాడు. దీనిలో సరైనది ఇది అని క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. దీనికి సంబంధించిన ఆన్సరు మీరు 46వ పేజీ ఓపెన్ చేయండి. మన ఏకలవ్య నవంబర్ 2024 జనవరి 26 బుక్లో 46వ పేజీ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. పేజ్ నెంబర్ చూడండి, 46వ పేజీ చూడండి. ఇది నోబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి, అంటే 2024 నోబెల్ ప్రైజ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను చూడండి. నోబెల్ బహుమతులు 2024 అనే హెడ్డింగ్తో మీరు క్లియర్గా ఇచ్చాను. దీనిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ లేదా మెడిసిన్, ఇదే ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ రూపంలో రావడం జరిగింది. విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రూకోన్ వీళ్ళు దేని మీద పరిచయం చేశారండి? మైక్రో ఆర్ఎన్ఏ కనుగొనడం, అలాగే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో మైక్రో ఆర్ఎన్ఏ యొక్క పాత్ర గురించి వివరించడం అనే దాని మీద పరిశోధన చేసినందుకు 2024లో ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ని విక్టర్ ఆంబ్రోస్, యూఎస్ఏ చెందినటువంటి విక్టర్ ఆంబ్రోస్కి, అలాగే యూఎస్ఏ చెందినటువంటి గ్యారీ రూకోన్కి రావడం జరిగింది. ఇదే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న అనమాట. ఓకే, ఇది నోబెల్ ప్రైజ్ సంబంధించినటువంటి ప్రశ్న, దానికి సమాధానం. అలాగే సుధామూర్తి గారి గురించి ఈ క్వశ్చన్ అడిగాడండి.
సుధామూర్తి గారికి రాజ్యసభ సభ్యత్వం రావడం గురించి, అలాగే ఆవిడ యొక్క రచనల గురించి ప్రశ్న అడిగాడు. అది 302 పేజీ, మన ఏకలవ్య ఇయర్ బుక్లోని 302 పేజీ ఓపెన్ చేయండి. 302 302 302 పేజీ మీరు ఓపెన్ చేసినట్లయితే ప్రముఖమైన వ్యక్తులు అనేటటువంటి టాపిక్లో మీకు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, అంటే ఆవిడ సుధామూర్తి గారు గెలుపొందినటువంటి విశేషం గురించి మీకు కంప్లీట్గా ఇచ్చాను. ఇక్కడ చూడండి, రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి గారు అనే హెడ్డింగ్తో క్లియర్గా ఇచ్చాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం 4 స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ వచ్చేస్తాయి మీకు. ఏంటి, ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయినటువంటి సేవా తత్పరులైనటువంటి శ్రీమతి సుధామూర్తి గారు ఏ ప్రముఖ పారిశ్రామికవేత్త యొక్క భార్య? ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ ఎన్ నారాయణమూర్తి గారి భార్య. రాజ్యసభ సభ్యురాలు శ్రీ సుధామూర్తి గారు ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నారు? ఇన్ఫోసిస్ ఫౌండేషన్. సుధామూర్తి గారు జన్మతః ఏ రాష్ట్రానికి చెందినవారు? కర్ణాటక. సుధామూర్తి గారు అల్లుడైనటువంటి రిషి సునాక్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు? బ్రిటన్. సుధామూర్తి గారు ఇప్పటివరకు పొందిన అవార్డులు: పద్మశ్రీ, కర్ణాటక ప్రభుత్వం ఇచ్చినటువంటి చింతామణి అత్తిమలై అవార్డు, పద్మభూషణ్, ఆర్కే నారాయణ్ అవార్డు. చూసారు, ఇవన్నీ ఈ విధంగా ఈవిడ పొందినటువంటి అవార్డులు ఇచ్చాను. అలాగే ఈవిడ సంబంధించినటువంటి అవార్డులు ఇచ్చాను. అలాగే ఈవిడ రచించినటువంటి రచనలు కూడా ఇచ్చానండి. ఇక్కడ చూడండి, సుధామూర్తి గారు రచించిన రచనలు అని క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. సుధామూర్తి గారు ప్రముఖ రచయిత్రి అనేటటువంటి టాపిక్లో ఈ అంశాలు కూడా ఇచ్చాడు. అదే పాయింట్ నేను ఇచ్చాను. చూడండి, శ్రీమతి సుధామూర్తి గారి రచనలు, కన్నడ రచనలు, కంప్యూటర్ లోకడల్లి, యశస్వి, రుణ అనేటటువంటి రచనలు ఆవిడ చేశారు. అలాగే మరాఠీలో అస్తిత్వ అనే రచన చేశారు. ఇంగ్లీష్లో సుధామూర్తి గారు మహాశ్వేత, ది మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ స్టోరీ, ది సెజ్ విత్ ది హార్న్, హౌ ది onion got its layers, onion got its layers and how the became salty, అలాగే how the sea became salty and ది సర్పెంట్స్ రివెంజ్ అనేటటువంటి టాపిక్స్ని, రచనల్ని ఆవిడ చేశారనే టాపిక్ని మనం 302 పేజీలో చూడొచ్చు. అదే కంప్లీట్గా మనకిప్పుడు సుధామూర్తి గారికి సంబంధించినటువంటి ప్రశ్నగా రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే దానిలో ఆన్సర్ ఎక్కడుంది అన్నది ఈజీగా మీరు పట్టేయగలుగుతారు. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక ప్రశ్న, WTO యొక్క 13వ మినిస్టీరియల్ సమావేశం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, కంప్లీట్ డేటాని అడిగాడు క్వశ్చన్. ఇప్పుడు మనం దానికి సంబంధించిన ఆన్సర్ ఒకసారి చూద్దాం. పేజ్ నెంబర్ 285 తీయండి. పేజ్ నెంబర్ 285. పేజ్ నెంబర్ 285 తీస్తే మనకు గ్రూప్ 3లో ఈ క్వశ్చన్ అడిగాడు. గ్రూప్ 3లో కూడా సేమ్ క్వశ్చన్ రావడం జరిగిందండి. ఈ WTO 13వ మినిస్టీరియల్ సమావేశం గురించే క్వశ్చన్ అడిగాడు. అప్పుడు కూడా నేను చెప్పాను. అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అదే విధంగా క్వశ్చన్ రావడం జరిగింది. అది కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఇది చూడండి, పేజ్ నెంబర్ 285లో WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ MC13 అని హెడ్డింగ్ ఇచ్చాను. దానిలో చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాను నేను దానికి సంబంధించిన ఆన్సరు. WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? అబుదాబి. ఇటీవల UAEలోని అబుదాబిలో నిర్వహించబడినటువంటి WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఇప్పటివరకు నిర్వహించబడిన ఎన్నో కాన్ఫరెన్స్, 13వ సమావేశము, అందుకని MC13 అంటారు. మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 13 అనమాట. ఇటీవల అబుదాబిలో 13వ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు నిర్వహించబడింది? 2024 ఫిబ్రవరి 26, మార్చి 2. అలాగే ఇటీవల అబుదాబిలో జరిగినటువంటి MC13కి ఎవరు అధ్యక్షత వహించారు? UAE విదేశాంగ మంత్రి అయినటువంటి డాక్టర్ తానీ బిన్ అహ్మద్ అల్ జయోది. అలాగే WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒకసారి. WTO యొక్క అత్యున్నత నిర్ణాయక మండలి ఏది అంటే WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. అలాగే ఇందులో కొత్తగా 2 సభ్య దేశాలు జాయిన్ అయ్యాయి. అవి ఏంటంటే కామరూసు అండ్ తైమూర్ లెస్తే అనే టోటల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. దీని మీదే కంప్లీట్గా ఈరోజు క్వశ్చన్ రావడం జరిగింది. మీకు దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ మరో ప్రశ్న, అది ఎక్కడంటే నారీ శక్తివందన్ అభియాన్ 2023 శాసనసభలు, పార్లమెంట్లో మహిళలకు 1/3 వంతు సీట్ల కేటాయింపు గురించి చేసినటువంటి రాజ్యాంగ సవరణ గురించి క్వశ్చన్ అడిగాడండి. ఆ రాజ్యాంగ సవరణ ఏమన్నాడంటే వాడు 104వ రాజ్యాంగ సవరణ అని అన్నాడు. ఇది సరైందా కాదా అని అడిగాడు. ఇప్పుడు ఎందుకంటే 104వ రాజ్యాంగ సవరణ ఏంటో తెలిస్తే, అలాగే మహిళలకు సంబంధించినటువంటి మహిళలకి శాసనసభలు, పార్లమెంట్లో 1/3 వంతు సీట్ల కేటాయింపుకి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటో తెలిస్తే మనకు దానికి సంబంధించిన ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది మన బుక్లో ఎక్కడుంది అని అంటే పేజ్ నెంబర్ 190 తీయండి. 190వ పేజీ, 190, పేజ్ నెంబర్ 190.
190, 190. పేజ్ నెంబర్ 190 మీరు చూసినట్లయితే చూడండి, పేజ్ నెంబర్ 190 మీకు చూపిస్తున్నాను. 190 పేజ్ నెంబర్ చూసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా మీకు చూపిస్తానండి. దానికి సంబంధించినటువంటి చట్టం మీకు ఎక్కడ కనిపిస్తుందనంటే రాజ్యాంగ సవరణ చట్టం. రాజ్యాంగ సవరణ చట్టం అంటే మహిళలకు 1/3 వంతు సీట్లు కేటాయించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం అనేది 104వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 104 రాజ్యాంగ సవరణ చట్టం. ఇక్కడ చూడండి క్లియర్గా కంప్లీట్గా లోక్సభలో ఉన్నటువంటి వేరు సీట్లు ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు కేటాయించారు అవన్నీ డేటాని ఇక్కడ జరిగింది. అలాగే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాను. భారత రాష్ట్రపతి ద్వారా లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడాన్ని చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. నేను క్వశ్చన్ ఎంత చక్కగా ఇచ్చాను, నేను ఎంత క్లియర్గా ఇచ్చానంటే భారత రాష్ట్రపతి ద్వారా లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడానికి రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏది? 104వ రాజ్యాంగ సవరణ. చూసారా, 104వ రాజ్యాంగ సవరణ అనేది మహిళలకు సంబంధించిన చట్టం సవరణ కాదు. అది ఏంటి అంటే లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లకు నామినేట్ చేయడం ఉండేది ఇప్పటిదాకా, దాన్ని రద్దు చేశారు. ఆ రద్దు చేయడానికి ఉపయోగించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టమే 104వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మహిళలకు సంబంధించినటువంటి అంటే మహిళలకు పార్లమెంటు శాసనసభల్లో సీట్లు కేటాయింపుకి సంబంధించినది కాదు. మరి ఏదవుతుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. అది కూడా మన బుక్లో కనిపిస్తుంది. అది పేజ్ నెంబర్ 200 తీయండి. పేజ్ నెంబర్ 200. పేజ్ నెంబర్ 200 మీరు చూసినట్లయితే పేజ్ నెంబర్ 200. పేజ్ నెంబర్ 200 చూస్తే మీకు దీనిలో కూడా మీకు క్లారిటీ మీకు చూపిస్తానండి. అదేంటి అంటే ఇందులో కూడా పేజ్ నెంబర్ 200లో కూడా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కూడా మీకు ఇప్పుడే చూడడం వల్ల ఇప్పుడు చూడండి 200 అండ్ 199 పేజ్ నెంబర్ అండ్ 199 అండ్ 200 పేజెస్లో మీకు ఇక్కడ క్లియర్గా చూపించానండి నేను. మీకు చూడండి 2020 జనవరిలో భారత పార్లమెంట్ చేసిన ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే పద్ధతిని రద్దు చేయడం జరిగింది? 104వ సవరణ చట్టము. ఇదే క్లియర్ ఇచ్చాను. అంటే దీంతో మీకు క్లారిటీ వచ్చింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో ఇచ్చినటువంటి సీట్లను కేటాయించే రద్దును చేసినటువంటి చట్టం కాబట్టి 104వ సవరణ చట్టం అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇప్పుడు 185వ పేజీ తీయండి. 185వ పేజీలో చూస్తే మీకు సాధారణంగా ఈ మధ్యకాలంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఈ చట్టాన్ని అమలు చూడండి. ఇదే 2023 సెప్టెంబర్ 18, 22 మధ్యకాలంలో ఒక సవరణ చట్టం చేయడం జరిగిందండి. ఒక రాజ్యాంగ సవరణ చట్టం గురించి చర్చించడం జరిగింది. ఇదే చూడండి. ఎందుకంటే 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్యకాలంలో 106వ రాజ్యాంగ తీర్మానము. సరే, ఎంత క్లియర్గా ఇచ్చాను. ఇది దేనికి సంబంధించిందండి? పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడము. చూసారా, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదండి. పార్లమెంటు శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే 106వ రాజ్యాంగ సవరణ తీర్మానం. 104 అని ఇచ్చాడు వాడు, ఆ 104 ఇచ్చింది రాంగ్ అనమాట. 104 దేనికి సంబంధించింది? ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో కేటాయించినటువంటి సీట్లను రద్దు చేసినటువంటి దాన్ని కాబట్టి రద్దు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం 104 అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఇక్కడ అర్థమైపోయిందని విషయం నాకు అర్థమైంది. నెక్స్ట్ అలాగే దీనిలో కాగ్ గురించి అడిగాడండి. ఈ మధ్యకాలంలోనే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త నియామకం జరిగింది. నిజానికి ఏంటంటే మన బుక్ 2024 నవంబర్ 9 రిలీజ్ చేసాం, కానీ 2024 నవంబర్ 17వ తేదీన కొత్త కాగ్ నియామకం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కాగ్ సంబంధించినటువంటి నూతన కాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మన గాంధీవం యాప్లో పెట్టాం. ఆ గాంధీవం యాప్ని అంటే మన బుక్ తర్వాత గాంధీవం యాప్ చదవండి ప్రతిసారి చెప్తున్నాను నేను. ఆ గాంధీవం యాప్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ డైరెక్ట్గా నూతన కాగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందులో మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు కావలిస్తే మీరు గాంధీవం యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, లేకపోతే మన డిస్క్రిప్షన్లో దానికి లింక్ ఇచ్చాను, దానికి సంబంధించిన లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఓపెన్ చేసినట్లయితే దానికి కాగ్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నూతన కాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన గాంధీవం యాప్లో మీకు కనిపిస్తుంది. అలాగే మరో క్వశ్చన్ చెప్తానండి. ఆ క్వశ్చన్ ఏంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్
అనే దానిలో సిటీ ఆఫ్ లిటరేచర్గా కోజికోడ్ను, సిటీ ఆఫ్ మ్యూజిక్గా జోధ్పూర్ను ఎన్నిక కావడం జరిగింది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిలో ఈ సమాధానంలో సరైంది కాదా అని అడిగాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు చూపిస్తాను. అది 291 పేజీ ఓపెన్ చేయండి. 291 పేజ్ నెంబర్ 291 పేజ్ నెంబర్ 291 మీకు ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా దానికి సంబంధించిన ఆన్సర్ కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 291. మిత్రులారా, ఇది 290 అండ్ 291. మిత్రులారా, ఎవరికైనా సరే డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా కావాలనుకుంటే గాంధీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా అది ఫ్రీగానే మీకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఈజీగా చదువుకోవచ్చు. చూడండి, ప్రపంచ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపు అనే హెడ్డింగ్ ఇచ్చాను. చూడండి ఎంత క్లియర్గా, ప్రపంచ క్రాఫ్ట్ సిటీ. ఇటీవల వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపు పొందిన నగరము శ్రీనగర్. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ హోదాని ఏ సంస్థ ఇస్తుంది? వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అని ఇస్తూనే చూడండి ఈ క్వశ్చన్ చూడండి, ఇదే ఎగ్జాక్ట్గా క్వశ్చన్ వచ్చింది. చూడండి ఇది ఏంటి క్వశ్చన్? యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్గా ఇటీవల గుర్తింపు పొందిన నగరాలు ఏవి? కేరళలోని కోజికోడ్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చూపిస్తాను. అది ఎక్కడంటే దాని పక్కనే చూడండి ఒక్కసారి, అదే పేజీలో ఆ పైన చూడండి ఇక్కడ, యునెస్కో యొక్క సిటీ ఆఫ్ లిటరేచర్గా ఇటీవల ఏ భారతీయ నగరం గుర్తింపు పొందింది? కేరళలోని కోజికోడ్. అలాగే యునెస్కో యొక్క సిటీ ఆఫ్ మ్యూజిక్గా ఇటీవల ఏ భారతీయ నగరం గుర్తింపు పొందింది? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. చూసారా, ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. వాడు ఇచ్చిన దానిలో సగం మాత్రమే కరెక్ట్. ఏది? సిటీ ఆఫ్ లిటరేచర్ ఏది అంటే కేరళలోని కోజికోడ్. సిటీ ఆఫ్ మ్యూజిక్ ఏది అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. కానీ వాడు ఏం చేశాడంటే జోధ్పూర్ అని ఇచ్చాడు. అది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. మీకు ఈజీగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైపోయింది నేను భావిస్తున్నాను. నెక్స్ట్, నాటో గురించి కొన్ని వివరణలు ఇచ్చాడండి. దానిలో సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి అండ్ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అలాగే స్విట్జర్లాండ్ సభ్యదేశంగా ఉందా లేదా, ఇవన్నీ క్వశ్చన్లు మీకు ఇచ్చాడు. అలాగే స్వీడన్ కొత్త సభ్యదేశంగా జాయిన్ అయ్యింది అనే స్టేట్మెంట్ ఇచ్చి దీనిలో సరైనది ఏది సరికాంది అని అడిగాడు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు పేజ్ నెంబర్ 101 తీయండి. 101వ పేజీ, పేజ్ నెంబర్ 101. పేజ్ నెంబర్ 101 మీరు తీసినట్లయితే ఇది పేజ్ నెంబర్ 101. పేజ్ నెంబర్ 101లో చూడండి, స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అనేటటువంటి స్టడీ ఫాస్ట్ డిఫెండర్ 2024 అనే విన్యాసాలు ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ విన్యాసాలని నాటో ఈ మధ్యకాలం నిర్వహించింది. దాన్ని ఇస్తూనే అది ఎప్పుడు నిర్వహించిందంటే 2024 జనవరి 22 నుంచి మే 31 వరకు నిర్వహించడం జరిగింది. దీని గురించి అంటే స్టడీ ఫాస్ట్ డిఫెండర్ 2024 గురించి ఇస్తూనే ఆ కింద నాటో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో కొన్న మరో పేరు నార్త్ అట్లాంటిక్ అలియన్స్. నాటో కూటమి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1949 ఏప్రిల్ 4. ఏ లక్ష్యంతో నాటో కూటమి ఏర్పాటు చేశారు? యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన కూటమిలోని దేశాల యొక్క సంయుక్త రక్షణ. నాటో కూటమి అనేది సంయుక్త రక్షణ కూటమి. నాటో కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెల్జియంలోని బ్రస్సెల్స్. ఇది ఒక స్టేట్మెంట్. మరొక స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. అంటే దీనిలోనే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్లో ఏది సరైంది ఏది సరికాంది ఇచ్చాడు. అదే పేజ్లో పైన చూడండి, నాటో కూటమిలో ప్రస్తుతం ఉన్న సభ్య దేశాల సంఖ్య 31 దేశాలు. చూసారా, 31 దేశాలు మాత్రమే ప్రస్తుతం సభ్యత్వం కలిగి ఉన్నాయి. అండ్ నాటో కూటమి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే జెన్స్ స్టాల్టెన్బర్గ్. ఓకే, అలాగే నాటో కూటమి యొక్క 31వ సభ్యదేశం ఏది అంటే ఫిన్లాండ్. నాటో కూటమిలో 32వ సభ్యదేశంగా ఇటీవల చేరడానికి ప్రయత్నంలో ఉన్న దేశం స్వీడన్. ఓకే, ఆ 32వ దేశంగా సభ్యదేశంగా చేరడానికి ప్రయత్నంలో ఉన్నటువంటి దేశం ఏదంటే స్వీడన్ అనమాట. అందువల్ల దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడికి క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. నాటో కూటమి ఏర్పాటుకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని, అలాగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఒప్పందం అనేది ఎక్కడ కుదిరింది? వాషింగ్టన్ DC. అలాగే ఎప్పుడు కుదిరింది? 1949 ఏప్రిల్ 4. నాటో +5 అంటే ఏంటి? నాటో +5 స్టేటస్ని ప్రస్తుతం కలిగిన దేశాలు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా పేజ్ నెంబర్ 101లో నేను క్లియర్గా ఇచ్చాను. అంతేకాదు, ఇంకా పేజ్ నెంబర్ 136 కూడా ఓపెన్ చేయండి. దానిలో కూడా ఇంకా క్లియర్గా ఇచ్చాను. పేజ్ నెంబర్ 136. పేజ్ నెంబర్ 136. ఈ పేజ్ నెంబర్ 136లో చూడండి, నాటో గురించి ఇంకా డీటెయిల్గా ఇచ్చాను. ఇదే పేజ్ నెంబర్ 106. ఈ మధ్యకాలంలో నాటోకి కొత్త హెడ్ అపాయింట్ అయ్యారనమాట.
ఆయన ఎవరంటే నెదర్లాండ్స్ మాజీ ప్రధాని అయినటువంటి మార్క్ రూట్ గారు కొత్త హెడ్ కింద నాటో హెడ్ కింద కుదిరారు, అపాయింట్ అయ్యారు. అందువల్ల ఆయన గురించి చెప్తూ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, నాటోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానిలో ఇవ్వడం జరిగింది. దీనిలో 31 దేశాలు ఉన్నాయి. అండ్ సెక్రటరీ జనరల్ ఎవరు, 31వ దేశంగా ఫిన్లాండ్ ఉంది, 32వ దేశంగా స్విట్జర్లాండ్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా అందులో నాటోలో ఇచ్చాను. అలాగే నాటోకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ను పేజ్ నెంబర్ 247లో ఇచ్చాను. అక్కడ కూడా మరో పాయింట్ దొరుకుతుంది. పేజ్ నెంబర్ 247, పేజ్ నెంబర్ 247 ఒకసారి ఓపెన్ చేయండి. 247 పేజ్ నెంబర్ 247 ఓపెన్ చేస్తే మీకు దానిలో నాటోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను నేను. ఇది 246, 247 ఓపెన్ చేస్తే 247లో నాటో. దీనిలో నాటో గురించి ఎందుకు ఇచ్చానంటే నాటో సెక్రటరీ జనరల్ కొత్తగా నియామకం పొందారు. ఆయన ఎవరంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, మార్క్ రూటే. ఆయన డచ్ ప్రధాని అన్నమాట. గతంలో డచ్ ప్రధానిగా చేశారు, ప్రస్తుతం నాటోకి సెక్రటరీ జనరల్గా నియామకం పొందారు. అందుకే నెదర్లాండ్స్ అంటే ఏంటి అవన్నీ ఆల్రెడీ ఇచ్చాను అనుకోండి. అలాగే దానిలో నాటోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది. నాటోకి సంబంధించినటువంటి అసలు నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ దానిలో ఇక్కడ చూడండి ఎక్కడికి ఇచ్చాను నేను, ఇక్కడ ఇచ్చాను. నాటో కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, బెల్జియం అని బ్రస్సెల్స్లో ఉంది. నాటో సభ్యదేశాల సంఖ్య 31 సభ్యదేశాలు ఉన్నాయి. అలాగే నాటో కూటమిలో ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఎవరు, 31 సభ్యదేశంకి ఎవరున్నారు, ఫిన్లాండ్, 32 సభ్యదేశంకి ఏది ఉంది, నాటో కూటమి ఏర్పాటుకు ఒప్పందం ఏంటి, ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 247లో నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకోవచ్చు. అలాగే మరో ప్రశ్న, నూతన క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, నూతన క్యాబినెట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియా, సెక్రటరీ ఆఫ్ ఇండియాగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారో అని క్వశ్చన్ ఇచ్చాడు. అది 300 పేజ్ నెంబర్ తీయండి. 300 పేజ్ నెంబర్ 300 తీస్తే, పేజ్ నెంబర్ 300 తీస్తే అందులో క్లియర్గా నేను కొత్తగా ఈ మధ్యకాలంలోనే అపాయింట్ అయినటువంటి క్యాబినెట్ సెక్రటరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను నేను. పేజ్ నెంబర్ 300, ఇది 301 అండి. 300లోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 300 తీస్తే ఇక్కడ చూడండి టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను నేను. ప్రధాని మోడీ గారి యొక్క ప్రస్తుత సలహాదారులు అనే హెడ్డింగ్లో క్యాబినెట్ సెక్రటరీ ఎవరు ఇచ్చానండి, రాజీవ్ గావా. చూసారా, డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, అజిత్ కుమార్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అమిత్ ఖరే గారు ప్రధాన సలహాదారు, అలాగే తరుణ్ కపూర్ గారు ప్రధాన సలహాదారుగా ఉన్నారు, రాజీవ్ గాబా గారు క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నారు. ఓకే, ఇది నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. అది పేజ్ నెంబర్ 300లో మీరు ఈజీగా చూసుకోవచ్చు. అదే ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మరొకటి దానిలో ఏమి ఇచ్చాడంటే క్యోటో ప్రోటోకాల్ గురించి ఇచ్చాడండి. క్యోటో ప్రోటోకాలు, ప్యారిస్ ఒప్పందం, మ్యాట్రియల్ ప్రోటోకాలు, కన్వెన్షన్ ఆన్ పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి, ఆ కన్వెన్షన్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి అనే దాని గురించి డీటెయిల్స్ ఇచ్చాడనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పేజ్ నెంబర్ 220, 221, 222, 223 ఈ 4 పేజీల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఆ 4 స్టేట్మెంట్కి సంబంధించి 220వ పేజీ ఓపెన్ చేయండి మీరు. 220 పేజ్ నెంబర్ 220, 221, 222, 223, 220 ఓపెన్ చేస్తే చూడండి ఇది 221, 220 పేజ్ నెంబర్. ఈ 220 పేజ్ నెంబర్లో ఇక్కడ క్లియర్గా మీకు ఒక టేబులర్ ఫార్మ్ ఇచ్చానండి. ఆ టేబులర్ ఫార్మ్లో క్లియర్గా ప్యారిస్ ఒప్పందం అనేది ఎప్పుడు కుదిరింది, మ్యాట్రియల్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది, అలాగే కన్వెన్షన్ ఆన్ పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి, అలాగే క్యోటో ప్రోటోకాల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని పేజ్ నెంబర్ 220లో ఇచ్చాను. అలాగే పేజ్ నెంబర్ 221లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్యారిస్ ఒప్పందం గురించి, ఎందుకంటే అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి ప్యారిస్ ఒప్పంద లక్ష్యము యుఎన్ఓ నివేదిక అనేది ఈ మధ్య రిలీజ్ అయింది. ఆ ప్యారిస్ ఒప్పందం లక్ష్యాల గురించి, యుఎన్ఓ నివేదిక గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఇస్తూనే ఆ ప్యారిస్ ఒప్పందం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 223లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇచ్చాను. ఇదంతా కూడా పేజ్ నెంబర్ 223. అలాగే చూడండి పేజ్ నెంబర్ 223లో ప్యారిస్ ఒప్పందం 2016 ఏప్రిల్ 22న సంతకాలు జరిగాయి. అమల్లోకి వచ్చింది 2016 నవంబర్ 4వ తేదీన. ఎన్ని సభ్య దేశాలు, 195 పేజెస్, ఇలా 195 దేశాలు. ఇలా దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేజ్ నెంబర్ 220, 221, 222, 223 పేజ్ నెంబర్లో 4 ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న చెప్తా. అదేంటంటే దీనిలో
చిప్కో ఉద్యమం గురించి క్వశ్చన్ అడిగాడండి. చిప్కో ఉద్యమం, ఆ చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగింది అనే దాన్ని కూడా నేను బుక్లో ఇవ్వడం జరిగింది. నిజానికి అది స్టాక్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా మనం ఇచ్చాను దాన్ని. మీరు పేజ్ నెంబర్ 10 తీయండి. పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేస్తే పేజ్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 9, పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేస్తే దానిలో చిప్కో ఉద్యమం గురించి నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇవి చూడండి. అటవీ ప్రాంతం కాని ప్రాంతాల్లో కొత్తగా మొక్కలు నాటి అటవీకరణ చేయడాన్ని ఎఫారెస్టేషన్ అంటారు. అటవీ సంరక్షణ కోసం ప్రజల నుంచి వచ్చిన పోరాటానికి ఉదాహరణ చిప్కో ఉద్యమము. ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పేజ్ నెంబర్ 10లో నేను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే మానవ డిఎన్ఏలో డిఎన్ఏ గురించి వివరిస్తూ దానిలో 23 క్రోమోజోములు ఉంటాయి. ఇదంతా 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానిలో సరైనది ఏది సరికాంది ఏది అని అడిగాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పేజ్ నెంబర్ 267లో ఇచ్చానండి. 267, పేజ్ నెంబర్ 267 తీయండి. 267, పేజ్ నెంబర్ 267 ఓపెన్ చేస్తే దానిలో మానవునికి సంబంధించిన డిఎన్ఏ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే మొట్టమొదటి హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అనేది బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు ఈ మధ్య. అందుకని దాన్ని చెప్తూనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసలు వాట్ ఈస్ డిఎన్ఏ అండ్ డిఎన్ఏలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ 267లో. ఒకసారి పేజ్ నెంబర్ 267 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 267 ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి క్లియర్గా డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. మానవంలో డిఎన్ఏ ఏ భాగాల్లో ఉంటుంది, ఏ భాగాలు ఉంటాయి, క్రోమోజోములు. మానవంలో సాధారణంగా ఎన్ని క్రోమోజోములు ఉంటాయి, 23 జతలు. చూసారా, ఇదే డైరెక్ట్గా క్వశ్చన్ రూపంలో మనకు రావడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ జరిగాడండి. విక్రమ్ సారాభాయ్ గురించి అలాగే విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలోనే హాల్ ఏర్పడింది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం చేశానంటే పేజ్ నెంబర్ 245, 229, 267 పేజ్ నెంబర్లలో విక్రమ్ సారాభాయ్ గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. అలాగే హాల్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంటే హాల్ ఎవరు ఏర్పాటు చేశారు అనే స్టేట్మెంటు నేను క్లియర్గా ఇచ్చాను. 245 పేజ్ నెంబర్ ఫస్ట్ ఓపెన్ చేద్దాం. 245లో చూడండి హాల్. మీకు హాల్ గురించి క్వశ్చన్ ఇస్తూ హాల్ ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరి ఆధ్వర్యంలో హాల్ ఏర్పడింది అనే దాని గురించి నేను క్లియర్గా ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ చూస్తే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి. హాల్ అనేది హాల్ సంస్థని అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈ హాల్ సంస్థని ఎవరు సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే అప్పటి మైసూరు సంస్థానంతో సంయుక్తంగా వాల్చంద్ హీరాచంద్ గారు సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం అది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో తప్ప హాల్ సంస్థను ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరంటే అప్పటి మైసూరు సంస్థానం అండ్ వాల్చంద్ హీరాచంద్, ఈ 2 సంస్థలు ఇద్దరు కలిపి ఈ హాల్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి సరైనది ఏది సరికాంది ఏది అనే ఇన్ఫర్మేషన్ని అక్కడ మీకు క్లియర్గా వచ్చేస్తుంది. అలాగే విక్రమ్ సారాభాయ్ గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషను 229 పేజీ 267 పేజీల్లో ఇచ్చాను. ఆయనకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందులో దొరుకుతుంది. ఎందుకంటే వీడియో పెద్ద అయిపోతున్న విషయంతో మీకు ఇవ్వట్లేదు. నెక్స్ట్ మరో ప్రశ్న సూపర్ కంప్యూటర్స్ గురించి ఇచ్చాడు. పరం శక్తి, పరం యుక్తి, పరం అనంత, పరం బ్రహ్మ, పరం ప్రవేగ, ఇలా పరం సూపర్ కంప్యూటర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దానిలో సరైనది ఏది అని అడిగాడు. 224 పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 224, పేజ్ నెంబర్ 224 మీరు ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఇది పేజ్ నెంబర్ 226. పేజ్ నెంబర్ 224 ఓపెన్ చేస్తే మీకు దానిలో చూడండి పరం శక్తి సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణ అని క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, పరం శక్తి సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణ ఎవరు ఆవిష్కరించారండి? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఏ సూపర్ కంప్యూటర్ను జాతికి అంకితం ఇవ్వడం జరిగింది? పరం శక్తి సూపర్ కంప్యూటర్. ప్రపంచంలో అధునాతన అత్యంత వేగవంత సూపర్ కంప్యూటర్ పరమసిద్ధి. 50 కంప్యూటర్లో పరమసిద్ధి సూపర్ కంప్యూటర్ యొక్క స్థానం ఎంత? అలాగే ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏంటి? అవన్నీ డీటెయిల్స్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేజ్ నెంబర్ 224లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 224. ఓకే, పేజ్ నెంబర్ 224. నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే
మరో ప్రశ్న, ఏర్పాటు వరుసక్రమం అంటే ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది, IMF ఎప్పుడు ఏర్పాటైంది, WHO ఎప్పుడు ఏర్పాటైంది అనే ఇన్ఫర్మేషన్ని ఇచ్చాడండి. ఐక్యరాజ్య సమితి ఏర్పడినటువంటి డేట్ 24 పేజీలు మీకు చూపిస్తాను నేను. పేజ్ నెంబర్ 24 ఒకసారి ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 24. పేజ్ నెంబర్ 24లో ఐక్యరాజ్య సమితి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది ఐక్యరాజ్య సమితి చూడండి. యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1945 అక్టోబర్ 24వ తేదీని ఏర్పాటు చేయబడింది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్కి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ది IMFకి సంబంధించి 139 పేజ్ నెంబర్ 139 తీయండి. పేజ్ నెంబర్ 139, పేజ్ నెంబర్ 138, ఇది 139 ఓపెన్ చేస్తే దీనిలో మీకు IMFకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. దీనిలో IMFకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పాకిస్తాన్కి IMF సహాయం చేసింది, ఈ మధ్యకాలంలో ఆర్థిక సహాయం చేసింది. దాని ఇస్తూనే IMF ఎప్పుడు ఏర్పాటైంది అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఆన్సరు 1945. IMF ఎప్పుడు ఏర్పాటైంది? 1945 డిసెంబర్ 27వ తేదీని ఏర్పడింది. చూసారా, ఇది సెకండ్ స్టేట్మెంట్. అలాగే మరొకటి ఇచ్చాడు, UN, IMF తర్వాత WHO ఎప్పుడు ఏర్పాటైంది? 225 పేజ్ నెంబర్ 225 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 225, 225వ పేజీ. 225 పేజ్ నెంబర్లో మీకు క్లియర్గా WHO ఎప్పుడు ఏర్పాటైంది అన్నది క్లియర్గా ఇచ్చాను. 225 పేజ్ నెంబర్లో, పేజ్ నెంబర్ 225లో WHO గురించి ఇచ్చాను. ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇది WHO చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1948 ఏప్రిల్ 7th ఏర్పాటు చేయబడింది. చూసారా, ఇవే ఆ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. మీరు ఈజీగా దానికి సంబంధించిన ఆన్సర్ని మీరు చూసేయచ్చు. నెక్స్ట్, అలాగే నాటోలో నూతన సభ్యదేశం 2023లో జాయిన్ అయినటువంటి నూతన సభ్యదేశం ఇది అని ఏడండి. ఇదే మనం ఆల్రెడీ నాటో గురించి చెప్పాం. ఆల్రెడీ నాటోకి కొత్తగా జాయిన్ అయినటువంటి 31వ దేశం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నాటోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, పేజ్ నెంబర్ నాటోకి సంబంధించినటువంటి నూతన సభ్యదేశం అని 101వ పేజీ, పేజ్ నెంబర్ 101. పేజ్ నెంబర్ 101లో, పేజ్ నెంబర్ 101 పేజ్ నెంబర్ 101లో ఆల్రెడీ ఇందాక చూపించాను మీకు. ఇది నాటోకి సంబంధించినటువంటి ఇటీవల నాటో కూటమిలో కొత్త సభ్యదేశంగా ఏ దేశం నిలిచింది? ఫిన్లాండ్. చూసారండి ఎంత క్లియర్గా ఇచ్చానో. ఈ విధంగా అలా కొత్తగా సభ్యదేశంగా కొత్తగా ఏ దేశం జారింది అనే దాని గురించి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పేజ్ నెంబర్ 101లో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది క్లియర్గా మీకు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ బ్రిక్స్ గురించి కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను డేటా. కాకపోతే కొంత డేటా మాత్రం ఇందులో ఇవ్వడం జరిగింది. అది పేజ్ నెంబర్ 175లో ఇచ్చాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 175. ఓకేనండి. అలాగే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ గురించి కూడా ఇచ్చాము. అది కూడా ఒక్కసారి మీరు, పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు. నెక్స్ట్ మరొక ప్రశ్న చెప్తానండి. అదేంటంటే భరతనాట్యం, సత్రియ, మోహినియట్టం, కూచిపూడి వీటి గురించి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అది పేజ్ నెంబర్ 298 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 298 ఓపెన్ చేస్తే భరతనాట్యం అనేది ఒక శాస్త్రీయ నృత్యాలు అనే దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని పేజ్ నెంబర్ 298 అండ్ 299 పేజీల్లో ఇచ్చాను. పేజ్ నెంబర్ 298, పేజ్ నెంబర్ 298, పేజ్ నెంబర్ 298. ఎందుకు ఇచ్చానంటే ప్రముఖ భరతనాట్య కళాకారిణి అయినటువంటి యామిని కృష్ణమూర్తి గారు చనిపోయిన నేపథ్యంలో 298లో ఆవిడ గురించి ఇస్తూ 299 పేజ్ నెంబర్లో క్లియర్గా టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. చూడండి, భారత శాస్త్రీయ నాట్యాలు, భరతనాట్యము, కథకళి, కూచిపూడి, మణిపురి, మోహినియట్టం, ఒడిస్సీ, సత్య. చూసారా, సత్య దీని గురించి కూడా అక్కడ క్వశ్చన్ అడిగాడు. దీనిలో భారత శాస్త్రీయ నాట్యాలు దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా పేజ్ నెంబర్ 299లో ఇచ్చాను. అది మీరు ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. అలాగే అతిపెద్ద సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం రాజస్థాన్. అలాగే తెలంగాణ సోలార్ ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది అనేటువంటి స్టేట్మెంట్ రెండు ఇచ్చాడు. దీనిలో సరైనది ఏది, సరికానిది ఏది అనే ప్రశ్న అడిగాడు. అది పేజ్ నెంబర్ 124 ఓపెన్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఆన్సర్ క్లియర్గా వచ్చేస్తుంది. పేజ్ నెంబర్ 124,
పేజ్ నెంబర్ 124 మీరు ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 124 మీరు ఓపెన్ చేసినట్లయితే చూడండి, చిట్ట చివరిలో మీకు దానికి సంబంధించిన ఆన్సర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ప్రస్తుతం అత్యధికంగా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రము రాజస్థాన్. చూసారా, క్లియర్గా ఇచ్చాడు. దానికి సంబంధించిన ఆన్సర్ నేను క్లియర్గా ఇచ్చాను. అలాగే తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే సేమ్ పాయింట్ అక్కడే ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిఎం సూర్య గారి గురించి ఇస్తూనే దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని నేను ఆ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చూడండి. తెలంగాణది కూడా ఇచ్చాను నిజానికి. అక్కడ కనిపిస్తుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. పేజ్ నెంబర్ 5వ అతిపెద్ద సోలార్ ఉత్పత్తి కేంద్రం అని ఆ పాయింట్ కూడా నేను చూశాను ఆల్రెడీ. ఒక్కసారి మీరు చూడండి. ఇదే పేజ్ నెంబర్లో మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. తెలంగాణ 5వ అతిపెద్ద సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం అని అదే పేజీలో కూడా ఇచ్చాను నేను. మీరు ఈజీగా మీరు దాన్ని గమనించవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ అతిపెద్ద సోలార్ ఉత్పత్తి చేసినటువంటి అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అనే ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. అక్కడే మొత్తం సోలార్ ఉత్పత్తి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ అవైలబిలిటీ దొరుకుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మొత్తం ఇదే ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఫొటోస్ తీసి కూడా మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో పంపిస్తానండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్లో కూడా మీకు పెడతాను. మీరు తప్పనిసరిగా రేపు డెఫినెట్గా పెట్టేస్తాను. దానిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే నైరుతి ఋతుపవనాల గురించి క్వశ్చన్ అడిగాడండి. నైరుతి ఋతుపవనాల గురించి డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎంత ఎక్కువ వర్షపాతం ఎక్కువ నమోదయ్యేది, అవన్నీ కూడా 111 పేజీలో నేను ఇచ్చాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 111 పేజీలో క్లియర్గా ఇచ్చాను. అదే కంప్లీట్ క్వశ్చన్ కింద ఇప్పుడు క్వశ్చన్ రావడం జరిగిందనమాట. 111 పేజీ, పేజ్ నెంబర్ 111. పేజ్ నెంబర్ 111లో నైరుతి ఋతుపవనాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఋతుపవనాల మొత్తం అన్నిటి గురించి నేను క్లియర్గా ఇచ్చాను. 111 పేజీ ఒకసారి ఓపెన్ చేయండి. చూడండి, ప్రారంభమైనటువంటి ఋతుపవనాలు వెనుకకు మరలడం అనే దానిలో ఋతుపవనాలు 2 రకాలుగా ఉంటాయి. అవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు అనే దాన్ని ఇస్తూ క్లియర్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చాను మీకు. అంటే ఋతుపవనాల్లో ఈ నైరుతి ఋతుపవనాల మీద వలన ఎక్కువ వర్షపాతం పడుతుందని ఇవి చూడండి. నైరుతి ఋతుపవనాలు ప్రతి సంవత్సరం సుమారు జూన్ 1 నుంచి మొదట కేరళను తాకి క్రమంగా దేశమంతటా జూన్ 15 నాటికి విస్తరించి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దేశంలో కురిసే 86% వర్షాలు నైరుతి ఋతుపవనాల్లో కలుగుతాయి. నైరుతి ఋతుపవనాల్లో 880 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య కురుస్తాయి. దీనివల్ల కేవలం 11% వర్షాలు మాత్రమే కురుస్తాయి. ఓకేనండి. భారతదేశంలో సగటు వర్షపాతం 118 సెంటీమీటర్లు. ఓకే, అలా మొత్తం వెస్ట్రన్ ఘాట్స్లో మొత్తం అంత డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 111లో మీకు క్లియర్గా ఇచ్చాను. ఆ పేజ్ చూస్తే దానికి సంబంధించిన ఆన్సర్ మొత్తం అంతా కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీ దొరుకుతుందన్నమాట. అలాగే నెక్స్ట్, తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి, వరి సాగు విస్తీర్ణం గురించి క్వశ్చన్ అడిగాడండి. వరి ధాన్యం ఉత్పత్తి గురించి, వరి సాగు విస్తీర్ణం గురించి. అది పేజ్ నెంబర్ 280 పేజ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి ఆన్సర్. 280 పేజ్ నెంబర్ 280, పేజ్ నెంబర్ 280 పేజీ. ఎస్, 280 పేజీ మీరు ఓపెన్ చేస్తే 280 పేజీ ప్రపంచ వరి శిఖరాగ్ర సమావేశము అని ఇచ్చాను నేను. ప్రపంచ వరి శిఖరాగ్ర సమావేశం అనేది హైదరాబాద్లో నిర్వహించబడింది. ఆ దానిలో భాగంగానే ఎవరు నిర్వహించారంటే ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది. ఎప్పుడు నిర్వహించిందంటే 2024 జూన్ 7వ తేదీ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో వరి పంట పండించబడుతున్నది? 12 మిలియన్ ఎకరాలు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం ఎంత మొత్తంలో వరి పంట పండించబడింది? 26 మిలియన్ టన్నులు. ఈ 2 స్టేట్మెంట్లే డైరెక్ట్గా ఇప్పుడు ప్రశ్న రూపంలో రావడం జరిగిందనమాట. ఓకే, ఇదే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. అలాగే ఋతుపవనాల గురించి మరో క్వశ్చన్ కూడా అడిగాడండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, దానిలో అరాకన్ హిల్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగాడు. అది 104 పేజీలో 111 పేజీలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఋతుపవనాల గురించి 2 క్వశ్చన్లు అడిగాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెండో చూపించట్లేదు. 104 పేజీలోనే 111 పేజీలో దానికి సంబంధించిన అరాకన్ హిల్స్ గురించి,
ఋతుపవనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ 104 పేజీ 111 పేజీ ఇచ్చాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోండి. ఇది ఈ విధంగా మన తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇటీవల జరిగినటువంటి అంటే ఈరోజు జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో మన ఏకలవ్య 2024 జనవరి నవంబర్ బుక్ నుంచే కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడమే కాకుండా ప్రశ్నలన్నీ కూడా రావడమే కాకుండా జనరల్ స్టడీస్ విభాగంలో కూడా రావడం జరిగింది. ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది. మన మిత్రులు ఎవరైతే మన ఏకలవ్యను ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా హయ్యెస్ట్ మార్కులు సంపాదించడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన బుక్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ కూడా చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఉంది. అంతేకాకుండా గాంధీయం యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. గాంధీయం యాప్లో దీని సాఫ్ట్ కాపీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు చదువుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం అయినటువంటి ఎగ్జామ్ గురించి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఆల్రెడీ నేను డిఫరెంట్గా మీకు పెడతాను వీడియో. పీడిఎఫ్ కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ఫొటోస్ తీసి పీడిఎఫ్లో కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీ అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్లు కూడా మీరు ఈజీగా చెక్ చేసుకుంటారని కోరుకుంటూ, మరి రేపు ఎగ్జామ్ కూడా చాలా బాగా రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ బుక్ ఎవరికైనా కావాలనుకుంటే 2024 జనవరి నవంబర్ బుక్ కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది ఏ విధంగా పొందాలి అని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్రెడీ మార్కెట్లో అన్ని బుక్ షాపుల్లో కూడా ఇది అవైలబిలిటీ ఉంది. మీకు ఎవరు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు, లేదా మాకు 9949449941కి ఫోన్ చేసి మీకు దాని డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, మీరు అతి త్వరలో అత్యంత శీఘ్రంగా అత్యంత ఉన్నత స్థానానికి చేరాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.